గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి కూడా దివ్యమైన కాలం కొనసాగుతోందండి. 5 గ్రహాలు చక్కగా ఉన్నాయి, శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. లాభంలో రవి, శుక్ర, శనులు, ద్వితీయంలో గురువు, దశమంలో రాహు. 3 గ్రహాల లాభంలో ఉండటం అదృష్టం, అదృష్టయోగం సూచితం. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో విశేషమైన కృషి కనపడుతోంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. లాభగత సూర్యబలం అధికార యోగాన్ని సూచిస్తుంది. అలాగే ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీరు చేసే పనుల్లో విజయం ఉంటుంది. మీ పనిని పెద్దలు ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని కార్యసిద్ధిని సాధిస్తారు. తద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ధనయోగం సిద్ధిస్తుంది. అందుకు మీ కృషి ఫలిస్తుంది. చంచలత్వం లేకుండా స్థిర నిర్ణయాలతో పాటు చిత్తశుద్ధితో వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రేష్టమైన ఫలితాలు సాధించడం కోసమై మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని చదవండి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.